విలేజ్ సింగర్ బేబీ. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా చిన్న గ్రామానికి చెందిన ఈవిడ పెళ్ళయింది, పిల్లలు పుట్టేశారు, మనవళ్ళు కూడా వచ్చేసారు. అయితే కూలి నాలి పనులు చేసుకుంటున్న తిన గొంతు ఇచ్చాడు దేవుడు. సరస్వతి కటాక్షం అంటూ ఉంటారు. అలాగే కొంతమందికి బొమ్మలు గీయటం, మరికొంతమందికి నాట్యం చేయడం, ఇలాంటి బేబీ లాంటి వాళ్ళకి పాటలు పాడడం అనేది దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవచ్చు. అలాగే కూని రంగాలు తీస్తూ తన పక్కింటావిడ తీసిన ఒక చిన్న వీడియో వైరల్‌గా మారింది. ఇక అంటే ఆ వైరల్ వీడియో పెద్ద పెద్ద సంగీత దర్శకులు 'కోటి', 'రెహమాన్' అలాగే 'ఆర్‌పి పట్నాయక్' లాంటి సినీ రంగ సంగీత దిగ్గజాలకు వెళ్ళిపోయింది. ఇక వెంటనే బేబీని తమ వంతు ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్క షోలోనూ పార్టిసిపేట్ చేయడానికి ఆమెను ప్రోత్సహిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి తీసుకువెళ్ళిన బేబీని అక్కడ ఆమె ఆనందానికి అవధులు లేవు. తన ఫేవరెట్ హీరో అయిన చిరంజీవి దగ్గరికి తీసుకువెళ్ళడం, అందులోనూ ఆయన ముందే బేబీ పాటలు పాడటం నిజంగా ఆమెకు వచ్చిన పూర్వజన్మ అదృష్టమని భావించింది బేబీ. ఇక అసలు విషయానికి వస్తే ఒకానొక సమయంలో తను సెలబ్రిటీస్ దగ్గర తన జీవితం గురించి చెప్పుకుని కుప్పకూలింది. ఒకానొక సమయంలో తన భర్త ఒక డ్రైవర్. తిను కూలి నాలి చేసుకుని బతికే ఒక సాధారణమైన మధ్యతరగతి గృహిణి. ఇక విషయానికి వస్తే తన భర్త ఎప్పుడు తనని సపోర్ట్ చేయలేదని, అంతేకాకుండా మేబీ ఏదైనా డబ్బులు తీసుకొచ్చినప్పటికి కూడా అది ఫ్యామిలీకి, తన కుటుంబానికి వెచ్చించకుండా తన అవసరాలకి, సొంత పనులకి వాడుకుని ఆ డబ్బులు మొత్తం దుబారా చేసేవాడని చెప్పుకొచ్చింది బేబీ. అక్కడే ఏడ్చేసింది కూడా. ఇక ఆ తర్వాత బేబీ మరొక విషయం కూడా చెప్పింది. అందుకనే ఆయన నన్ను సపోర్ట్ చేయలేదు, కానీ నా ఇంట్లో నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు మాత్రం నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నువ్వు బాగా పాడతావు అని వెన్నుదట్టిన వాళ్లే, కానీ నువ్వు ఏం బాగా పాడతావు అని నన్ను ఎవరు లాగేసిన వాళ్ళు లేరు. అందుకనే నేను వాళ్ళకి కూడా కృతజ్ఞతలనే ఉంటాను అని చెప్పింది. అంతేకాకుండా బేబీకి ఇంత పెద్ద పేరు రావడంతో వాళ్ళ ఆయన కూడా బుద్ధిమంతుడుగా మారి ఇప్పుడు బేబీ చుట్టే తిరుగుతున్నాడంట. ఇక విషయానికి వస్తే ఒక పర్సనల్ మేనేజర్గా మారిపోయాట బేబీ భర్త బేబీకి. మరి మంచిదే కదండి. ఒక వ్యక్తిలో ఇంత మంచి మార్పు వచ్చింది అంటే అది ఒక రకంగా బేబీ చేసుకున్న అదృష్టం అనే చెప్పుకోవాలి. మరి మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఎన్నో విశేషాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.